అండర్ విచ్ డెమోక్రసీస్ అకామిడేట్ సోషల్ డైవర్సిటీస్. ఓకేనమ్మా. డెమోక్రసీ అంటే ఏంటి? పీపుల్ గవర్నమెంట్ చూస్ చేసుకుంటారు. మన డెమోక్రసీ కంట్రీస్ అంటే ఏంటి? ఇండియా, యుఎస్, యూకే ఇవన్నీ కూడా డెమోక్రసీస్ కంట్రీస్. అకామిడేట్ అంటే ఏంటి? ఏదైనా స్పేస్ ని ప్రొవైడ్ చేయడం. సోషల్ డైవర్సిటీస్ అంటే ఏంటి? గ్రూప్స్ ఆఫ్ పీపుల్ లివింగ్ టుగెదర్ ఇన్ సొసైటీ, వాళ్ళని సోషల్ డైవర్సిటీస్ అంటారు. ఈ క్వశ్చన్కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క సామాజిక వైవిధ్యాలు, సోషల్ డైవర్సిటీస్. ఓకేనమ్మా. అంటే గ్రూప్స్ ఆఫ్ పీపుల్ లివింగ్ టుగెదర్ ఇన్ సేమ్ ఏరియా. సో ఈ యొక్క సామాజిక వైవిధ్యాలను ఈ యొక్క ప్రజాస్వామ్యాలు ఏ పరిస్థితుల్లో వీళ్ళని స్వీకరిస్తాయి. ఓకేనమ్మా. అది క్వశ్చన్కి అర్థం. ఓకేనా. ఫస్ట్ పాయింట్, democracies accommodate social diversity on the basis that democracy should not be considered the role of the majority. ఫస్ట్ ఆఫ్ ఆల్, డెమోక్రసీస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రజాస్వామ్యం. పీపుల్ చూస్ గవర్నమెంట్, వాళ్ళని డెమోక్రటీస్ అంటారు. ఓకేనమ్మా. అకామిడేట్ అంటే ఆల్రెడీ చెప్పాను, ప్రొవైడ్ స్పేస్, ఏదైనా స్పేస్ ని ప్రొవైడ్ చేయడం. సోషల్ డైవర్సిటీ అంటే గ్రూప్స్ ఆఫ్ పీపుల్ లివింగ్ టుగెదర్ ఇన్ సొసైటీ. రూల్ ఆఫ్ మెజారిటీ అంటే ఏం తెలుసా? రూల్ ఆఫ్ ది మెజారిటీ అంటే డెసిషన్ సపోర్టెడ్ బై ది మోస్ట్ పీపుల్. సో దాన్ని రూల్ ఆఫ్ మెజారిటీ అంటారు. ఎక్కువ ప్రజలు సపోర్ట్ చేయడం. ఓకేనా. ఎక్కువ మంది దాన్ని అనుసరించడం, ఫాలో అవ్వడం, దాన్ని రూల్ ఆఫ్ ది మెజారిటీ అని అంటారు. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ప్రజాస్వామ్యంలో మెజారిటీ మాటే ఫస్ట్ మాట కాదు. ఒక లాని ఎక్కువ మంది దాన్ని కోరదని చెప్పి అది చేయడం కరెక్ట్ కాదు. అందులో కరెక్ట్ ఉందో రాంగ్ ఉందో చెక్ చేసుకోవాలి. సో ప్రజాస్వామ్యంలో మెజారిటీ మాట మాత్రమే తుది ఫస్ట్ మాట కాదు. సో మైనారిటీ అంటే తక్కువ మంది ఎవరైతే 80% వాళ్ళు చెప్పింది మాత్రమే వినిపించుకోకుండా 20% ఎవరైతే చెప్పారో వాళ్ళ మాట కూడా వినాలి. దాని మైనారిటీ అభిప్రాయాలు కూడా మనం గౌరవం అనేది ఇస్తుంది డెమోక్రసీ. ఓకేనమ్మా. సో మెజారిటీ ప్లస్ మైనారిటీ ఇద్దరికి కూడా గౌరవాన్ని ఇస్తుంది ఈ యొక్క డెమోక్రసీ. అందరి అభిప్రాయాలకి విలువనిస్తుంది. ప్రజాస్వామ్యానికి ఖచ్చితంగా ఏటి అవసరం? సమతుల్యత అవసరం. అందువల్ల మెజారిటీకి మైనారిటీకి ఇద్దరికి సమాన అవకాశాలు ఇస్తుంది. ఇట్ ఎయిమ్స్ అట్ గివింగ్ ఈక్వల్ రైట్స్ అండ్ ఆపర్చునిటీస్ టు ఆల్ ది సిటిజన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, కలర్, సెక్స్, రేస్ ఎక్సెట్రా. పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్ అంటే ఏం తెలుసమ్మా? ఎవ్రీ వన్ గెట్స్ సేమ్ రైట్స్, సేమ్ ఆపర్చునిటీస్. దాన్నే ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్ అంటారు. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు, సమాన ఆపర్చునిటీస్, సమాన రైట్స్ దక్కాలి. దాన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అని అంటారు. అంటే ప్రతి రిలీజన్ కి, ప్రతి క్యాస్ట్ కి, ప్రతి సెక్స్ కి సమాన అవకాశాలు కల్పించాలి. దాన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటారు. ఓకేనమ్మా. అంటే ఇందులో రిలీజన్ అంటే ఏంటి? వాల్యూస్, సెట్ ఆఫ్ బిలీఫ్స్. సో మతాల్ని. నెక్స్ట్ ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుడికి సమాన హక్కులు ఇస్తుంది. కులం, మతం, లింగం, ఇంకా రంగు, జాతి ఆధారంగా ఎలాంటి తేడా అని చూపించదు ప్రజాస్వామ్యం. సమాన హక్కులు అందరికి కల్పిస్తుంది, సమాన అవకాశాలు అందరికి కల్పిస్తుంది. పక్షపాతం అసలు చూపించదు. ఇప్పుడు అవదు. ఇన్ డెమోక్రటిక్ కంట్రీస్ బోత్ ది మెజారిటీ అండ్ మైనారిటీ వర్క్ టుగెదర్ టు అచీవ్ ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది నేషన్. ఓకేనమ్మా. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, దేశంలో అందరూ కలిసి దేశ అభివృద్ధి కోసం పనిచేస్తారనమాట. సో ఎవరు ఎక్కువ, ఇందులో ఎవరు తక్కువ అనే ఒక ఫీలింగ్ ఎవ్వరికీ ఉండదు. అందరూ ఐకమత్యంగా ఉంటారు, అందరూ సహకారం చేసుకుంటారు, అందరూ దేశ అభివృద్ధికి లక్ష్యంగా టార్గెట్ పెట్టుకుంటారు. ఓకేనమ్మా. అది పాయింట్కి అర్థం. నెక్స్ట్, డెమోక్రసీ డస్ నాట్ బిలీవ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అమాంగ్ సిటిజన్స్. కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అమాంగ్ సిటిజన్స్ అంటే తెలుసా? ట్రీటింగ్, కొంతమంది పీపుల్ని అన్ఫెయిర్ గా ట్రీట్ చేయడం, అది దీనికి మీనింగ్. ఈ పాయింట్కి అర్థం ఏంటంటే, ప్రజాస్వామ్యం ఏ విధమైన పక్షపాతాన్ని అస్సలు కనీసం అంగీకరించదు. ఓకే, అందరికీ సమానంగా చూస్తుంది. సో డెమోక్రసీ దృష్టిలో అందరూ సమాన పౌరులే. సో ఎప్పుడు కూడా పక్షపాతానికి వ్యతిరేకంగా ఉంటది. అందరికి సమానత్వం, న్యాయాన్ని కంపల్సరీ కల్పిస్తుంది. ఓకేనమ్మా. డన్. అది పాయింట్ కి అర్థం. సో ఇదమ్మా, వాట్ ఆర్ ద కండిషన్స్ అండర్ విచ్ డెమోక్రసీస్ అకామిడేట్ సోషల్ డైవర్సిటీస్. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి.
షార్ట్‌గా చెప్పాలంటే ప్రజాస్వామ్యం మెజారిటీకైనా, మైనారిటీకైనా తేడా లేకుండా చూస్తది. అందరికీ సమాన హక్కులు ఇస్తది. సో, పక్షపాతాన్ని చూపించదు. అంటే మెజారిటీ మాట మాత్రమే ఇంపార్టెన్స్ అనేది ఇవ్వదు. మైనారిటీ మాట కూడా గౌరవం ఇస్తది. సో, అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పిస్తది. మెజారిటీ మరియు మైనారిటీ కలిసి దేశ అభివృద్ధికి పనిచేస్తారు ప్రజాస్వామ్యంలో. ఏ విధమైన పక్షపాతాన్ని ప్రజాస్వామ్యం అస్సలు అంగీకరించదు. అదే షార్ట్‌గా చెప్పాలంటే. So our conditions, democracies accommodate social diversity. Hope you understand. Thank you.